పురాణాల ప్రకారం ఈ యొక్క దీపావళి అనేది నరకాసురుడు అనే రాక్షసుని వధించిన తర్వాత ప్రజలు అతడి యొక్క పీడ వదిలిందని చెప్పేసి దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా త్రేతాయుగం లోపల రాముడు రావణాసురుని వధించి సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలు మళ్ళీ అక్కడ దీపాలు వెలిగించి సంతోషంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ యొక్క దీపావళి అనేటటువంటిది ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. దీపావళికి ముందు రోజు బహుళ చతుర్దశి, దీనినే నరక చతుర్దశి అని చెప్పేసి అంటారు. ఈ యొక్క బహుళ చతుర్దశి మొదలుకొని మహిళా మనులంతా కార్తీక మాసం అంతా మట్టి ప్రమిదల లోపల దీపాలు వెలిగించి పూజ చేయడం వల్ల సంప్రదాయం. మరియు చివరికి ఆ యొక్క దీపాలని నది స్నానం చేసి జీవనదిలో వదలడం కూడా సంప్రదాయం. ఈ యొక్క పండుగలు అనేటటువంటివి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంలాగా వెలుగుతాయి. అదేవిధంగా దీపావళి పురస్కరించుకొని మహాలక్ష్మి పూజ చేయడం కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయం. ఆ మహాలక్ష్మి పూజ చేయడం వెనకాల ఒక విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి అనేటటువంటి మునివర్యులు ఇంద్రుని దగ్గరికి వెళ్ళగా ఇంద్రుడు అతనికి ఆతిథ్యం ఇస్తాడు. ఇంద్రుని యొక్క ఆతిథ్యం స్వీకరించినటువంటి దుర్వాస మహర్షి సంతోషించి ఇంద్రునికి మహిమాన్విత్యం గలటువంటి ఒక హారాన్ని బహుకరిస్తాడు. కానీ ఇంద్రుడు ఆ యొక్క హారాన్ని తిరస్కరణ భావంతో తన దగ్గరటువంటి ఐరావతం అనేటటువంటి ఏనుగు మెడలో వేస్తాడు. ఆ ఐరావతం ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసినటువంటి దుర్వాస మహర్షి ఆగ్రహంతో ఇంద్రుడిని శపిస్తాడు. తత్ఫలితంగా ఏమవుతుందంటే ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయి సంపదలన్నీ కూడా కోల్పోతాడు. ఆ పరిస్థితుల్లో ఇంద్రుడు శ్రీహరిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రుని యొక్క పరిస్థితి చూసి ఒక జ్యోతి వెలిగించి అమ్మవారిగా భావించి పూజ చేయమని చెప్పేసి చెప్తాడు. అట్లా ఇంద్రుడు అమ్మవారు ఒక జ్యోతి వెలిగించి పూజ చేస్తే అమ్మవారు సంతోషించి మళ్ళీ అతనికి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను చేకూరుస్తుంది. కాబట్టి ఈ విధంగా దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించుకోవడం అనేటటువంటిది ఇదొక సంప్రదాయం. సో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.